ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చింది కదా! 'బుజ్జి తల్లి' సాంగ్ అనేది చాలామంది చేయమన్నారు. ట్రెండింగ్‌లో కూడా ఉంది కాబట్టి ఈ సాంగ్ మీద చేసిన చాలా అమేజింగ్ అయితే వచ్చింది వీడియో అనేది. అది కూడా 3డీలో చేసిన చాలామంది ఫుల్ స్క్రీన్‌లో చేయమన్నారు. చాలామంది 3డీలో చేసిన. ఇదైతే చాలా సూపర్‌గా అయితే ఉంటది. 3డీలో సినిమాటిక్ టైప్‌లోనే ఉంటది. సేమ్ మూవీ టైప్‌లోనే ఉంటది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఫుల్ స్క్రీన్‌లో కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఒకసారి డెమో చూద్దాం. నీకోసం వేచుందే నా కోసం ఓ మాటైనా మాట్లాడే వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే వదిలేసేయండి కానీ. ఓకే. కానీ మీకు ఫుల్ స్క్రీన్‌లో కావాలంటే కామెంట్ చేయండి. ఆహ్, కామెంట్ చేస్తే నేను ఏదైనా చేయగలను. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రెస్ట్ కావాలి నాకు. చిన్న కామెంట్ అయితే చేయండి. ఏదైనా కావచ్చు. బ్యాడ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్‌గా అయినా అవ్వచ్చు, నెగెటివ్‌గా అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. అదే ఫాంట్ అంటే మూవీలో ఏదైతే ఫాంట్ ఉందో అదే ఫాంట్ యూజ్ చేసిన. నేను నేమ్ అయితే ఏం చెప్పను. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. నేమ్స్ అనేది ఈ ఫాంట్ కొన్ని ఫాంట్స్ అనేది స్ట్రైక్ కూడా వస్తది కాబట్టి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే. ఇంకోటేందంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇచ్చాను ఫోటోస్ అనేది. ఒకవేళ మీ ఫోటో ఏదైతే మీరు ఎవరైతే ఫోటో ఇందులో బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరిదైనా ఫోటో యూజ్ చేయండి. సంథింగ్ గర్ల్సే ఫోటో పెట్టాలని రూల్ లేదు. ఇద్దరి ఫోటో బాగా వస్తది. అంటే నేను ఎందుకు టోటల్ గర్ల్స్ ఫోటోస్ ఎందుకు పెట్టానంటే కొంచెం బాగుండాలని. ఓకే. అది ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే మీకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. అంటే ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫుల్ స్క్రీన్ కాదు. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఏం చెప్తున్నానో ఏం అర్థమైతే తెలీదు. సారీ. ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు కాబట్టి అసలు ఈ ఎక్స్ఎంఎల్ జోలికి కొన్ని రోజులు పోకండి. అందరూ ప్రీసెట్ యూజ్ చేయండి హ్యాపీగా. ఓకే. ఇంకోటేందంటే ఒకవేళ మెయిన్ ఏందంటే అలర్ట్ మోషనే లేకపోతే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంది. చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకైతే ఇలాగైతే కనిపిస్తది. ఓకే. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఒకవేళ ఫుల్ ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఫుల్ ట్యుటోరియల్ చేసి చాలా అంటే చాలా రోజులైంది. మాక్సిమం 2 ఇయర్స్ దగ్గర అయిందనుకుంటా. 1½ ఇయర్స్ అయింది. ఫుల్ ట్యుటోరియల్ అంటే 3డీ యానిమేషన్ చెప్తున్నాను. ఓకే. ఇందులో కొన్ని 3డీ ఉంటది. కొన్ని సింపుల్ యానిమేషనే ఉంటది. అక్కడే మీకు తెలిసిపోతుంది. ఏది 3డీలో ఉంది, ఏది సింపుల్‌గా ఉందనేది. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే మనకైతే పర్సన్ అయితే ఉన్నారు. నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయనీకే మీకైతే ఒక యాప్ అయితే ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆ యాప్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ట్రై చేయండి. యూజ్ చేయనీకి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కెమెరా అయితే ఆన్ చేసుకున్నారు కదా! నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్న. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఫోటో చేంజ్ చేస్తా. ఈ ఫోటో తోటి ఎవరైనా ఈ ఫోటో యూజ్ చేయకండి మీరు. ఎందుకంటే ఆ ఫోటోస్ అనేది కొంచెం క్వాలిటీ లో ఉంది. నేను బాయ్స్ ఫోటోసే పెట్టి ట్రై చేస్తా. కొంచెం బాగున్న ఫోటోస్ ట్రై చేద్దాం. ఇది. ఓకే. ఇది కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తా. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీకు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లో ఎళ్ళకండి అని చెప్తాను. ఇప్పుడైతే వెళ్ళొచ్చు మీరు. ఎందుకంటే కీ యానిమేషన్ ఏం లేదు ఇందులో. ఓకే. ఒకవేళ ఫోటోలో హెడ్ కట్ అవ్వడం కానీ, లెగ్ కట్ అవ్వడం కానీ అలాంటివి జరిగితే కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ అయితే చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా వస్తది యానిమేషన్ అనేది. ఇంకోటేందంటే కింద మనకు స్టోన్ అనేది ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఓకే. ఒకవేళ మీ లెగ్ కానీ, హ్యాండ్ కానీ అలాంటివి కట్ అవుతూ ఉంటే దీన్ని మీరు జూమ్ చేస్తే ఇలా కవర్ అయిపోతది. చూడండి ఇది కూడా చాలా బాగానే ఉంటది. కవర్ చేయనీకే బాగుంటది. ఓకే. ఫస్ట్ అయితే ఫోటో చేంజ్ చేసుకున్నాం. సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. ఇది మీరు కూర్చున్న ఫోటో లేకపోతే నిలబడ్డ ఫోటో సంథింగ్ ఏదైనా ఫోటో ట్రై చేయండి. ఇది యాడ్ చేస్తా. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇందులో లిరిక్స్ కానీ, టెక్స్ట్ కానీ లాస్ట్‌లో చెప్పడం మర్చిపోయాను. డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ ఇచ్చాను. వీడియో ఏందంటే పార్టికల్ వీడియో ఒకటి ఉంటది. ఇంకోటి ఇంక్ వీడియో ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే మనం ఈ ఇంక్ వీడియో యాడ్ చేద్దాం. ఇంక్ వీడియో ఎక్కడంటే ఇక్కడ 20 సెకండ్ దగ్గర ఎక్కడైతే మ్యూజిక్ వస్తదో అక్కడ వచ్చి కింద ప్లస్ ఐకాన్ నేను ఇచ్చిన కదా! ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే. యాడ్ చేసిన తర్వాత జూమ్ చేద్దాం ఇలా.
బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు జూమ్ బ్లర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ చేసి ఒక 100 పెట్టుకోండి, ఎక్కువ జూమ్ చేసుకోండి. ఇలా వస్తుంది, కాపీ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, రెడీ. లాస్ట్లో మాత్రం ఆర్సిఎఫ్ క్రియేషన్ అని ఉంటుంది, మీరు చేంజ్ చేసుకోవచ్చు. సంతోష్ ఆర్సిఎఫ్. ఓకే, రైట్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పార్టికల్ వీడియో ఇచ్చాను చెప్పాను కదా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపించదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్ వాల్యూ అయితే ఇలాగైతే మీరు పైన తీసుకోండి, ఇలా జూమ్ చేసుకోండి. ఇలా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసినా నో ప్రాబ్లం, అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.